వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఈ మిల్ మేకర్ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తింటుంటే నాన్ వెజ్ ఫ్లేవర్తో ఉండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాగి ఉన్న వాటర్లో 1 కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. నేను 1 కప్పు మాత్రమే తీసుకున్నానండి. ఈ విధంగా గంటితోటి వాటర్లో అవన్నీ నానే విధంగా ఒక 10 నిమిషాలు వాటర్లో ఉంచినట్లయితే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని అవి ఉబ్బినట్లు అవుతాయి కదా. పెద్దవి అయితే 2గా కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేయలేదండి. ఈ విధంగానే ఒక 10 నిమిషాలు వాటర్లో ఉంచినట్లయితే అవన్నీ చూడండి ఏ విధంగా వాటర్ని పీల్చుకుంటున్నాయో. ఎక్కువ క్వాంటిటీతో కాకుండా నేను 1 కప్పు మిల్ మేకర్తో మాత్రమే మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ముందుగా కడాయి పెట్టి 1 టేబుల్ స్పూను ధనియాలు, ఒక 4 మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి ఉంచాను. అదే కడాయిలో కొబ్బరి, జీడిపప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని అవన్నీ కూడా మసాలా పొడి చేసి పక్కన పెట్టి ఉంచానండి. ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచిన మిల్ మేకర్ని ఈ విధంగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మనం కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలండి. పోపు దినుసులు ఏమీ వేసుకోని అవసరం లేదు. నాన్ వెజ్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి నేను పోపు దినుసులు ఏమీ వేయలేదండి. తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ ఫ్లేవర్తోనే ఉంది, చాలా టేస్టీగా ఉందండి. ఒక పెద్ద టమోటా సన్నగా కట్ చేసి సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు టమోటాలు మగ్గడం కోసం నేను ముందుగానే సాల్ట్ కూడా కొంచెం వేసాను. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకొని టమోటాలు మగ్గిన తర్వాత మిల్ మేకర్ని వేసుకోవాలి. మిల్ మేకర్ వేసిన తర్వాత టమోటాలు అన్నీ కలిసే విధంగా ఒక 2-3 సార్లు అటు ఇటు కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉందండి ఈ మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేసినట్లయితే. నేను ఫస్ట్ టైం చేసినా కానీ మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. ఒక 1/4 టీ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను కారం వేసుకొని, కారము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చూసి వేసుకోండి. ఈ విధంగా కారం, ఉప్పు, పసుపు కలిసే విధంగా అంతా కలుపుకోవాలి. మనం ముందుగా పొడి చేసి ఉంచిన మసాలాని మిల్ మేకర్లో వేసుకొని మసాలా అంతా మిల్ మేకర్ పట్టే విధంగా కలుపుకోవాలండి. నేను రైస్లోకే కలుపుకొని తిన్నానండి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచినట్లయితే చిన్న గ్లాసు వాటర్ వేసానండి. ఎందుకంటే మసాలా అంతా మిల్ మేకర్కి పట్టడం కోసం వేసాను. లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. మనకి రైస్లోకి, చపాతీలోకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మనం చికెన్ ఫ్రై లాగా ఉందండి. చూడండి, చూస్తుంటేనే నాన్ వెజ్ ఫ్రై ఏదైనా చేసినప్పుడు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే చేశానండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి తీసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిందండి. చూడండి ఆయిల్ పైకి తేలి ఏ విధంగా ఉందో. ఒక బౌల్లోకి తీసుకొని రైస్లోకి వడ్డించుకున్నట్లయితే చాలా రుచిగా ఉండే నాన్ వెజ్ ఫ్లేవర్తో ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిందండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్కి లైక్